హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేయబోయేది వంకాయ టమాటా కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పావు కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ వరకు వంకాయ తీసుకున్నాను. 250 గ్రాము వరకు టమాటాని తీసుకున్నాను. వంకాయలను మంచిగా కడిగి ఒక గిన్నెలో వేసేసుకొని గల్లుప్పుని వేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఉప్పు నీటిలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఛానల్లో వంకాయ ఆలు టమాటా కర్రీ వీడియో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, డీటెయిల్స్గా చూసి చేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకును వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. ఎంతమందికి వంకాయ టమాటా కర్రీ ఇష్టమో నాకు లైక్ చేయండి, నా వీడియో అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్